ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ప్రజాధనాన్ని తిరిగిచ్చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు పంపించింది. అయితే ఆ నోటీసుల మీద జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి టీం కానీ ఇప్పటివరకు ఎటువంటి రిప్లై ఇవ్వనటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తదుపరి చర్యలు ఏం తీసుకోబోతుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ప్రజాధనం ఏదైతే ఉందో దాన్ని తిరిగి ఇచ్చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి దాని మీద రెస్పాండ్ కాకపోవడం, ఈ నేపథ్యంలోనే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెక్స్ట్ చెప్పిందంటే ఏం చెప్తారు? సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జిఏడి నుంచి నోటీసులు పంపించింది. మీరు గవర్నమెంట్ నుంచి ఏదైతే ఫర్నిచర్ మీరు కొనుగోలు చేశారో అది మాకు తిరిగి ఇచ్చేసేయండి, గవర్నమెంట్కి తిరిగి ఇచ్చేసేయండి అని చెప్పి జిఏడి నోటీసులు పంపించింది. అది అఫీషియల్గా పంపించినటువంటి నోటీసులు. గతంలో కోడెల శివప్రసాద్కి ఏ విధంగా అయితే పంపించారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో ఆయన దాంతోపాటు కొంత కొత్తగా కొనుగోలు చేశారు స్పీకర్గా ఉంటూ, అది ఆయన ఇంటికి తరలించారు అనేది ఆ రోజున ఆయన మీద వచ్చినటువంటి అభియోగం. ఆ మేరకు నోటీసులు ఇచ్చారు. అప్పుడు కూడా సేమ్ ఇప్పుడు ఎలా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో అప్పుడు కోడెల శివప్రసాద్ కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే కోడెల శివప్రసాద్ నుంచి వచ్చినటువంటి రిప్లై ఏంటంటే, నేను దొంగతనం చేయలేదు, నేను దొంగతనం ఏం పెట్టుకోలేదు, మీకు మీ ఫర్నిచర్ ఎంతో దాని వాల్యూ కడితే నేను అమౌంట్ కడతాను, లేదంటే మీరు తీసుకురావాలనుకుంటే నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు ఆయన. ఇది ఆయన చెప్పింది రిప్లైలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా సేమ్ అదే తరహాలో జిఏడి నుంచి నోటీసులు వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు, ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు, ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమే. కాబట్టి ఆ ఫర్నిచర్ మొత్తం తిరిగి ఇచ్చేయాలని చెప్పి జిఏడి నోటీసులు కూడా ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అక్కడి నుంచి రిప్లై రాలా ఏంటి అనేది. ఇది ఒకటి. అసలు జిఏడి నుంచి నోటీసులు ఇచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు. అవును. ఎందుకు ఉండకూడదు అని అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో ఏం చెప్తూ ఉంటారంటే, విశ్వసనీయత, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి, మాట ఇస్తే మాట తప్పకూడదు, అలాంటి రాజకీయాలు నేను చేయడానికి వచ్చాను, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, నా ఫోటోకి దండేసి దేవుని కొలిసినట్టు కొలవాలి, అలా నేను పరిపాలన సాగిస్తానని చెప్పి అప్పట్లో చెప్పాడు. పరిపాలన ఏ విధంగా ఉందో చూసాం మొన్నటి వరకు కూడా. అయితే ఇప్పుడు ఆయన మొన్న ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏమంటాడు, విశ్వసనీయత, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడానికి నేను ఎన్ని కష్టాలైనా పడతాను, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాను అని చెప్పాడు. విశ్వసనీయత, విలువలు అనేవి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని చెప్పి ఆయన భావిస్తే జిఏడి నోటీసులు ఇవ్వకముందే ఆయన ఫర్నిచర్ మొత్తాన్ని పంపించాలి. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగిన వెంటనే మేము ఫర్నిచర్కి సంబంధించినటువంటి విలువ ఎంతో మాకు చెప్పండి, మేము పే చేస్తామంటూ కూడా ఒక లేఖను రాసామన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ నాయకులు చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? లేఖ రాస్తే లేఖ జిఏడిలో ఉంటుందిగా. వాళ్ళు ఒకవేళ వాళ్ళ లేఖ రాస్తే జిఏడి మీరు మాకు మొత్తం ఫర్నిచర్ ఇవ్వండి అని చెప్పి నోటీసులు ఇవ్వదుగా. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు పరిగణలోకి తీసుకుంటుంది కదా. కానీ వాళ్ళు లేఖ రాసామని చెప్పి అదే చెప్పేది, విశ్వసనీయత, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలన్నాడు కదా, నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు అన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి మొత్తం చెప్పేది అబద్ధాలే కదా. కళ్ళు తెరిచి అలవోకగా చెప్పేస్తాడు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు. దానికి ఉదాహరణలు బోల్డెన్ ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే దాదాపు 140, 150, 2019 ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో మనం చూసాం. ఈ ఫర్నిచర్ వ్యవహారం రోజు రోజుకి అసలు వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ని కలుగజేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు దీని మీద రెస్పాండ్ అవ్వడం లేదు, ఎందుకు ఈ నోటీసుల మీద ఆయన రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి వాలకం గురించి కొంతమంది చెప్తూ ఉంటారు. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఫస్ట్ అసలు ఆయన మెంటాలిటీ ఎలాంటిదో బయటపడి చెప్పినటువంటి వాళ్ళు హీరో రాజశేఖర్ చాలా క్లియర్గా అప్పుడే చెప్పాడు. తొలి రోజుల్లోనే పక్కన ఎవరైనా సరే ఇస్త్రీ కొట్లు వేసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డికి నచ్చదు అనేటువంటి విషయాన్ని రాజశేఖర్ చెప్పాడు. ఆయన మనస్తత్వం వేరే ఉంటుంది. డయాస్ మీదకి ఈయన వెళ్ళినప్పుడు
జనరల్గా ఆయన హీరో కాబట్టి, సినిమా హీరో కాబట్టి నలుగురు అభిమానులు తోడవుతారు. అది ఆయన జీర్ణించుకోలేడు. అతని దగ్గరికి పోనటువంటి వాళ్ళు తన దగ్గరికి వస్తున్నారు, తన దగ్గరికి ర్యాలీ అవుతున్నారు అనేటువంటి కాన్సెప్ట్లో మీరు ఉంటే ఓన్లీ జీవితాన్ని ఉంచండి, మీరు వద్దు పార్టీలో అని చెప్పారు అని చెప్పి ఆ రోజున రాజశేఖర్ చెప్పింది. ఆ రోజు నుంచి మనం రివ్యూ చేసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళు చెప్పేది ఇదే. అనేక అంశాలు చెప్పినా ఈ అంశం ఖచ్చితంగా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోతే విలువ ఇవ్వడు, జగన్మోహన్ రెడ్డి అక్కడ పోతే మంచి డ్రెస్లు వేసుకోవడానికి లేదు, ఇవన్నీ చెప్తుంటారు. ఈవెన్ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వన్ ఆఫ్ ది కీ పర్సన్ కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటికి ఎందుకు వచ్చాడని చెప్పి ఆయన చెప్పాడు కదా, విలువ లేదు అక్కడ, విలువ ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి మనుషులకి అని చెప్పి ఆయనే చెప్పాడు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఒక రకంగా చెప్పాలంటే అతను ఉన్నతమైనటువంటి విలువలు, తర్వాత ప్రజల డబ్బుతోటి ఏదో దోచేయాలి, సంపాదించాలి అని చెప్పి అనుకోడు. ఆయన ఇంకా పారిశ్రామికవేత్తగా ఆయన సంపాదించిన డబ్బులే ప్రజలకు పెడుతున్నాడు చెప్తే, సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు చెప్తే, ప్రజల నుంచి దోచుకునేటువంటి ఆలోచన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి లేదు. అది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు. అలాంటి వ్యక్తికే జగన్మోహన్ రెడ్డి విలువ ఇవ్వలేదు. ఆయనే చెప్పాడు కదా విలువ ఇవ్వడు ఆయన మనుషులకి అని చెప్పి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ తెలిసినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే అతను లోబి, అతను మనీ మాంగరు, అంటే ప్రజా సంపదను దోచుకోవటానికే అలవాటు పడి అదొక వ్యసనం. డబ్బు సంపాదించడం అనేది ఒక వ్యసనం అండి. ఒక స్టేజ్ వరకు డబ్బులు సంపాదించేసి ఎవరు కామ్గా ఉంటారు, కొంతమంది, అందరు కాదు కొంతమంది. ఆ స్టేజ్ వరకు చాలు అని చెప్పేసి అనుకుంటే ఓకే, కానీ మితిమీరినటువంటి వ్యసనం, అక్రమార్జన అనేది జగన్మోహన్ రెడ్డికి వ్యసనంగా మారిందంట. వ్యసనంగా మారకపోతే మీరు రిషికొండ ప్యాలెస్ వ్యవహారం ఏంటి? అసలు రిషికొండ ప్యాలెస్ని 500 కోట్లతోటి ఏ అధికారంతో నువ్వు కట్టుకుంటావు? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన తాను ఏ నిర్ణయం తీసుకుంటే అది చెల్లుతుందా? సముద్రం ఒడ్డున ఎందుకు కట్టించినట్టు 500 కోట్ల ఖర్చుతోటి? దాన్ని రకరకాలుగా మాట తప్పి, మడమి తిప్పి, కాళ్ళు తిప్పి, ఏళ్ళు తిప్పి, మెడ తిప్పి, నోరు తిప్పి చెబుతున్నారు దాన్ని టూరిజం అని చెప్పి. కొన్ని రోజులు అన్నారు టూరిజం స్పాట్ కింద మేము టూరిస్టులకి కోసం మేము ఏర్పాటు చేసామన్నారు. తర్వాత ఏమన్నారు, మళ్ళీ దాన్ని ఎవరన్నా అఫీషియల్స్ వస్తే దాన్ని ఉపయోగించుకోవడానికి పెట్టామన్నారు. ఆ తర్వాత ఏమన్నారు, కమిటీ చేసాం ఐఏఎస్లది, వాళ్ళేమో సీఎం క్యాంప్ ఆఫీస్కి వాడుకోవచ్చు అని చెప్పారని చెప్పి వాళ్ళు సజెషన్ చేశారు. ఆ సజెషన్ మేరకు మేము అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పరిపాలన చేయడానికి దాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు. సరే, వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా అక్కడ అసలు నిర్మాణాలు ఉన్నాయా? లేవు. నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయి? టూరిస్ట్ ప్లేస్ కింద టూరిస్టులకి ఇచ్చేటువంటి ప్యాలెస్ లాగా ఉంది, అది కాదు. చదరపడికి దాదాపు 50,000 60,000 పడింది అంటున్నారు. ఇది ఎస్ఎఫ్టీకి, చదరపడికి ఎస్ఎఫ్టీకి కన్స్ట్రక్షన్ కాస్ట్ టాప్ ఎండ్లో చేసినా కానీ 15,000 10,000 పడతాయి అంటున్నారు. అలాంటిది ఇటాలియన్ స్ట్రక్చర్ తోటి నువ్వు రాజ ప్రసాదాన్ని కట్టుకొని విలాసవంతమైనటువంటి జల్సా కోసం ఆ విధంగా చేసేవారు అంటే మనీ మాంగర్ కాక ప్రజా సంపదను దోచుకోవటమే వ్యసనంగా చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎవరైనా అంటే మనం కాదనగలమా? ఇవన్నీ చూసిన తర్వాత కాదనగలమా? ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఉంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో 30 అడుగులు ఎత్తున కంచి ఎందుకండి ఎవరైనా నేర్పిస్తారా? ఈవెన్ నేషనల్ మీడియాలో ఏమంటుంది, సద్దాం హుస్సేన్ లాగా కట్టించుకున్నాడని చెప్పి నేషనల్ మీడియా కూడా వర్ణిస్తుంది కదా. ఇప్పుడు ఆ ఖర్చు అంతా ఎవరిది? మొత్తం దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు దానికి పెట్టారు అంటున్నారు. ఇది అది అక్కడ కూడా తాడేపల్లి ఆ క్యాంప్ ఆఫీస్ని రెనోవేషన్ చేసుకోవడం కానీ ఇంటీరియర్స్ కానీ ఏదైతేనేమి దాదాపు 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆ 100-150 రోడ్లతో సహా 100-150 కోట్ల రూపాయలు మరి అక్కడ ఆయన నుంచి రికవరీ చేయాలి కదా. ఇప్పుడు ఆ కంచికైనటువంటి ఖర్చు ఎవరు పెడతారు? 30 అడుగుల ఎత్తున, లేదంటే ఆ కంచిని తీసేయాలి. ఆ కంచిని తీసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఫర్నిచర్ ఇవ్వడానికి ఆయనకి ఇష్టపడలేదు. ప్రజా సంపదను దోచుకోవడం తప్ప ఆయన ఒక వ్యసనంగా మారింది అని చెప్పి కొంతమంది వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అంటున్నారని అంటే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళని నిజమేనేమో అనిపిస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గనక ఈ ప్రజా సంపద గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది అంటే ఏం చెప్తారు? యాజ్ పర్ ద లా క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. యాజ్ పర్ ద లా క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. ఆయన మీద కేసు పెడతారు. కేసు పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా రికవరీ చేసుకునేటువంటి అవకాశం ఉంది. క్రిమినల్ కేసులు ఒకసారి నమోదైన తర్వాత యాక్షన్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి తెలుసు మనకన్నా కూడా. ఎందుకంటే అనేక కేసులు ఆయన ఫేస్ చేస్తున్నాడు కాబట్టి సిబిఐ నుంచి ఈడీ వరకు ఫేస్ చేస్తూ వస్తున్నారు కదా ఆయన. క్రిమినల్ కేసుల కింద అది కన్వర్ట్ అయితే ఆయనకి ఉండేటువంటి 23 కేసులు ఉన్నాయి కదా, ఇంకొక 24 కేసు అయ్యిద్ది అనుకుంటాడేమో బహుశా. అయితే అయింది నేను ఇవ్వనని చెప్పి అనుకుంటున్నాడేమో. సో ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏంటంటే ఆయన డబ్బులు ఎవరికి ఇవ్వడు, తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు అని చెప్పి అంటుంటారు. ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట, తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు డబ్బులు అనేది. ఓకే, ఆయన అలాంటిది ఆయనకి వ్యసనం. అది అతను లోబి అంటుంటారు తెలుగులో. లోబి అతను ఎవడు అంటారు. లేకపోతే విశ్వసనీయత విలువలతో కూడినటువంటి రాజకీయాలు అని చెప్పి ప్రతి వేదిక మీద చెప్తుంటాడు కదా ఆయన. మరి ఎందుకో అది ఓడిపోగానే ఇచ్చేయాలి కదా, పంపించాలి కదా, ఉన్నతనంగా ఉంటుంది కదా, చెప్పుకునేవాళ్ళు కదా. నోటీసులు ఇచ్చేంత వరకు ఎందుకు ఉండాలి అసలు? నోటీసులు ఇచ్చేందుకు ఉండాల్సిన అవసరం లేదు, మొత్తం పంపించాలి కదా. ప్రజా సంపద నాకొద్దు, నాకు అవసరం లేదు, ప్రజా సంపద కదా, మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే ఇవాళ ఇలాంటి విమర్శలు ఎదుర్కొనేవాడు కాదు కదా. కాబట్టి ఆయనకి విశ్వసనీయత విలువలు అనేవి మాటల వరకే కానీ ఎక్కడా కూడా చేతల్లో కనిపించదు మనకి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.